హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఏంటండి మీరు వేరే దేశాల్లో ఉన్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ యాజ్ వెల్. మీరు ఎక్కడి నుంచి వీక్షించినా, ఎప్పుడు వీక్షించినా, యేసయ్య మాటలు యూట్యూబ్లో, ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉన్నాయి కదా. కాబట్టి క్రమం తప్పకుండా మీకు అనుకూలమైన సమయంలో కనీసం ఉదయమే ఇస్తున్న అనుదిన ధ్యానాన్ని ఆలకించండి. ప్రతిరోజు మన హృదయ అవసరతలకు తగినట్లుగా ప్రభు తన వాక్కులను మనకు తెలియజేస్తున్నాడు. ప్రార్థనాపూర్వకంగా దేవుడిచ్చిన సందేశాలను మీకు అందించి మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని ఆశపడుతున్నాను. రెండవ చిన్న ప్రార్థనతో ఈనాటి ధ్యానానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ఈరోజు మా హృదయాలకు అవసరమైన, మా జీవితాలకు అవసరమైన ప్రాముఖ్యమైన విషయాలు మేము నేర్చుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, మన హృదయాలకు అవసరమైంది దైవభక్తి. మరి మన జీవితాలకు అవసరమైంది, మనం జీవించాలంటే ఈ లోకంలో ఏం కావాలి అని అడిగితే ఎన్నెన్నో చెప్తారు. అవును, ఎంతకాలం జీవిస్తాం? నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది త్వరితముగా గతించిపోవను, మనం ఎగిరిపోవడం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మానవ జీవితం కొరకు రాత్రి మగళ్ళు మనం ప్రయాసపడుతున్నామే కానీ ఈ బ్రతుకు భవిష్యత్తు గురించి ఎంతగానో ఆలోచిస్తున్నామే కానీ మరి మరణించిన తర్వాత మన సంగతి ఏంటన్నది మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఇప్పుడు ఎవరో మరణించొద్దులేండి, కానీ ఏదో సమయంలో తప్పక పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు కదా. మరి మరణించిన తర్వాత ఏమైతే ఎవడు చూసి వచ్చాడు అన్నాడు ఒక ఆయన. మరణించిన తర్వాతే నిజమైన జీవితం ఉందని, ఎవరూ చూసి రాలేదని, చూసొచ్చిన వారు చెప్పినా వినరని, దేవుడే మరణము తర్వాత జీవితాన్ని గురించి మన పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు ప్రస్తావించాడు. యేసు ప్రభువే మరణించిన తర్వాత ఉన్న పరలోకము, నరకమును గురించి, నిత్య జీవమును, నిత్య శిక్షణ గురించి అనేక సార్లు బోధించాడు. అందుకే మీరు బైబిల్ చదవండి. అందుకే జీవితం అనేది తాత్కాలికము, అయితే ఆత్మ నిరంతరం ఉంటుంది. ఈ మట్టి శరీరం మట్టైనా మన ఆత్మకు చావు లేదు కనుక మనం మరణించిన తర్వాత మన్నైనది మంటికి చేరుతుంది. అయితే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, ఈ దేహంలో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించామో, అఫ్కోర్స్ మనందరం స్వతహాగా పాపులం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణము రెండవ మరణంగా అగ్ని గంధకములతో మండే గొండములో, నరకంలో పడద్రోయబడాలి. అయితే ప్రభు తన ఆకారంలో, తన రూపంలో సృష్టించుకున్న మనల్ని నిత్య నరకానికి పంపడానికి ఇష్టం లేక మరి ఎందుకు చేశాడు నరకాన్ని అంటారేమో. దేవుడు అది మన కొరకు చేయలేదండి. బైబిల్ చెప్తుంది అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచాడట. ఏమంటే దూతలు కూడా ఆత్మలే, వాటికి శరీరాలు లేవు. దూతలు పడిపోయినప్పుడు, దూతలు తిరగబడినప్పుడు దూతలకు శిక్ష వచ్చింది. ఆ శిక్ష వాటిని చంపడం కుదరదు, ఆత్మకు చావు లేదు కదా. అందుకనే అగ్ని ఆరని, పురుగు చావని ఆ అగ్ని గుండములో, ఆ బెలములో వాటిని బంధించడానికి దేవుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ ఇంతలో ఆ అపవాది మానవుణ్ణి మోసగించి ఆదాము అవ్వలను వారిని తన కైవసం చేసుకున్న మూలాన అపవాది మాట విన్న వారిని అపవాదితో పాటు శిక్షకు గురి చేయాలి కనుక దేవుడు ఆలోచించి తగిన కాలమందు పరిష్కారముగా మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు దారపోసి, మన మరణాన్ని ఆయన మింగేసి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అందుకే ఈ యేసయ్య సువార్తను మీకు అందరికీ ప్రకటిస్తున్నాం. ఇది మత మార్పు కాదు. ఈ లోకంలో మతాలు మార్చుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. కానీ నీ కొరకు నీ స్థానంలో మరణించిన యేసు ప్రభువును నీవు గుర్తిస్తే
విశ్వాసము ద్వారా నీ పాపముల కొరకు ప్రాణమిచ్చిన ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచి నీ పాపములను ఒప్పుకొని విడిచిపెడితే ఆయన ఇచ్చే గొప్ప రక్షణ పొందుతావు. బతికినా క్రీస్తు కొరకే, చనిపోయిన ఆయన రాజ్యం అన్నట్టుగా నీవు ఉండగలుగుతావు. అందుకే ఈరోజు ఒకసారి ఆలోచించండి. విశ్వాసులను చెప్పుకునే మీరు, బాప్తిసం పొందామనే మీరు మరణించిన తర్వాత దేవుని ముందు నిలబడాలి. మనందరం నిలబడాలి. మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా అందరూ నిలబడాలి. ఈ లోకంలో ఈ దేహంతో మనం జరిగించిన కార్యముల నిమిత్తమై మంచి అయినా చెడ్డ అయినా సరే మన అందరం దేవునికి లెక్క చెప్పాలని ఉందండి. ఆ తీర్పుని ఎవ్వరం తప్పించుకోలేము. కానీ నీ తప్పుల కొరకు నువ్వు పశ్చాత్తాపడితే, వాటిని ఒప్పుకుంటే, వాటిని విడిచిపెడితే, ప్రాయశ్చిత్తం ఆల్రెడీ ప్రభు చేశాడు కనుక క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అందుకనే ప్రభువును విశ్వసించండి. ప్రభు సన్నిధిలో మీ జీవితాన్ని పరీక్షించుకొని ఎప్పటికప్పుడు ఆయన రక్తములో కడగబడితే ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఈ రోజున ఒక ముఖ్యమైన ఈ ఆలోచన, నేను దేవునికి ఇష్టడిగా జీవిస్తున్నానా, నా హృదయాన్ని శుద్ధిగా కాపాడుకుంటున్నానా, నేను ఒకవేళ అకస్మాత్తుగా మరణిస్తే ఈరోజు ఏమోనండి, ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఎవరు ఎప్పుడు మరణిస్తారో ఎవరికి తెలుసండి? విమానంలో వెళ్ళే వాళ్ళే మరణిస్తారని ఏం లేదు కదా. పాపం భోజనం చేస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కూడా మరణించారు కదా. కాబట్టి ఎప్పుడు ఎట్లా ఎవరికి మరణం వస్తుందో అన్నది ఎవరికి తెలియదు కదా. చెప్పి రాదట కదండి చావు. అందుకే ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఈ లోకాన్ని విడిచిపెడతానికి. ఈ లోకాన్ని విడిచినప్పుడు నాయన రాజ్యాన్ని చేరాలనే ఆశ మనకు ఉండాలి. ఓ రోజు యేసు ప్రభువు మార్గంలో వెళ్తుండగా ఒక యవ్వనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన బయలుదేరి మార్గమును పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయుదునని ఆయన్ని అడిగాడు. హల్లెలూయా! ఇలాంటి మంచి ప్రశ్న. పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? నీ రాజ్య వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అంటే మనం ఏదో చేస్తే పరలోకం వెళ్తామనుకుంటున్నారేమో. అలాగే అనుకుంటున్నారు ఎంతమంది. అందరికీ అన్నదానం చేస్తే, వస్త్రదానం చేస్తే, మంచి పనులు చేస్తే, పేదలకు డబ్బు కానుకలు ఇస్తే, మరి సత్కార్యాలు చేస్తే, మరి దేహశుద్ధి, శిరోశుద్ధి, పాదశుద్ధి అని మంచి శుద్ధ జీవితాన్ని కలిగి నిష్ట కలిగి జీవిస్తే, లేక అంతా వదిలిపెట్టి సర్వత్యాగిగా సన్యాసం పుచ్చుకొని అడవులకి వెళ్ళిపోతే పరలోకం వెళ్ళిపోతామనుకుంటున్నారేమో. అలా కాదండి. నువ్వేదో చేసి నీవు హింసించుకొని, నీవు శ్రమ పెట్టుకొని, నువ్వు పస్తులుండి, నువ్వు ముళ్ళ మీద పడుకొని, నిన్ను కొట్టుకొని, నిన్ను తిట్టుకొని, నీ పాపం కొరకు నువ్వు రోధిస్తూ కూర్చున్నా కూడా నీ పాపాల భారము నుండి నీకు విడుదల దొరకదు. పాపము పరలోకంలో ప్రవేశించదు. పాపముతో ఎవ్వడు దేవుని రాజ్యానికి చేరలేడు. ఏం చేయాలి మరి నేను చెప్పు అని వచ్చాడు. ప్రభు చెప్పాడు, ఇదిగో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను పాటించు. 10 ఆజ్ఞలు తెలుసా అండి మీకు? లేకపోతే నిర్గమకాండం 20వ అధ్యాయం చదవండి. నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు, దేని రూపం చేసుకొని నీవు దానికి సాగిలపడకూడదు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి, నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగువానిది ఏది, నీవు పొరుగువానిది ఏది, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, పొరుగువానిది ఏది ఆశించకూడదు అని చెప్తే, అవన్నీ నేను చిన్నప్పటి నుంచి అనుసరిస్తున్నాను అన్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడండి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటంటే 21వ వచనం, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, ఒక్కటి నీకు కొరత ఉంది, కొదువు ఉంది. ఒక్కటే కదా అనుకుంటాం మనం. ఒక్క మార్కు తక్కువైతే పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా చెప్పండి? ఆ పాస్ మార్కులు రావాల్సిన కనీసం మార్కులు రాకుండా ఒకటి తక్కువైనా ఫెయిలే కదా. ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా ఫెయిలే కదా. మనం చాలాసార్లు అనుకుంటా ఈ ఒక్కటే కదా, ఈ ఒక్క దాంట్లో కదా నేను సరిగా లేను అని అనుకుంటున్నారా? ఈ సిగరెట్ ఒకటే మానలేను, ఈ త్రాగుడు ఒకటే మానలేను
ఈ ఫోటోగ్రఫీ చూడకుండా ఉండలేను, ఈ కోపం నేను మానుకోలేను, ఈ యొక్క దురభ్యాసం నుంచి నేను బయటపడలేను, నేను అన్నిట్లో మంచివాడిని, నేను మంచి మంచి పనులు చేస్తున్నాను, కానీ ఒకటి మాత్రం ఓడిపోతున్నాను అనుకుంటూ కూర్చునే వారితో ప్రభు చెప్పేది మీకు ఒకటి కొదువుగా ఉంది. ఈ రోజున మీకు కొదువుగా దేవునికి ఇష్టం లేకుండా ఉన్నది ఏంటో చూడండి. కోపమా, అసూయ, ద్వేషమా, ధనాశ, లోకాశ, ఈ లోక సంబంధమైనటువంటి దురభ్యాసాల ఏదైనప్పటికీ సరేనండి. నీవు పాపమును జయించలేక దేవునికి లోబడకపోతే, జయించలేకపోతే నువ్వు దేవునికి లోబడతలేదన్నమాట. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేనికి చోటు ఉండదు. చాలామందికి ఏదో ఒకటి అభ్యంతరం ఉంటుంది. సాతాను చాలా చక్కగా మనల్ని చిక్కుల్లో పెడతాడండి. ఇది చిన్నదే కదా, ఇది కొద్దిగే కదా, ఆ చిన్నదే పెద్దదో ఉందండి. చూసారా, చిన్న విషయము మనలో ఎదుగుతుందంటే అది మహావృక్షం అయిపోతుంది. యాసావు చేదైన వేరు ఏదైనా మొలిచి యాసావులాగా భ్రష్టుడైపోతాడేమో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. కాబట్టి వేరు చిన్నదైనా అది చేదు ఉంటే ఆ చెట్టు అంతా చేదే, ఫలాలన్నీ చేదే. మన జీవితంలో ఏదైనా సరే ఆటంకంగా ఉందా, నీకు ఒకటి కొదువుగా ఉంది, ఈరోజు నీ కొదువు ఏంటో తెలుసుకుంటే, దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, నీ బలహీనతను బలంగా చేయటానికి, నీ కొదువును సమృద్ధిగా నిన్ను జయశీలుడిగా చేయటానికి ప్రభు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడండి. ఈ యవనస్తుడు చిలగా భక్తి కలిగినుడే, కానీ తన కొదువేంటి? ప్రభు అతన్ని ప్రేమించి నువ్వు వెళ్ళి నీ కలిగిన దాన్ని అమ్మి బీదలకిచ్చి, పరలోకమందు బేదలకిచ్చేయి, నీకున్నదాన్ని బేదలకిచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. నువ్వు పరలోకాన్ని వెళ్ళాలంటున్నావు కదా, నేనే మార్గము, జీవము, సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేడు, కాబట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అంతేకాదు, నువ్వు వచ్చేటప్పుడు నీ మోటా ముళ్ళు అన్నీ పట్టుకొని నన్ను వెంబడించలేవు. నన్ను వెంబడించేవాడు తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. ఏంటంటే యేసయ్య కావాలి, లోకము కావాలి, పాపము కావాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, ప్రభుతో నేను ఉంటాను అనేవాడు అజ్ఞాని. అది కుదరదు. నీకు కలిగిందా నమ్మి బేదలకి ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించంటే అలాగే అన్నాడా. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అయ్యయ్యో, యేసు ప్రభు దగ్గరికి ఆశతో వచ్చి ఒట్టిగా వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకెవరు లేరనుకుంటా, ఇతను మాత్రం ఎంతో భక్తి కలిగినోడికి వచ్చి మోకాళ్ళ మీద పడ్డాడు. మంచి ఉన్నతమైన ప్రశ్న అడిగాడు, పరలోకం కావాలన్నాడు, నిత్యజీవం అన్నాడు. ప్రభు చెప్పిన మాట వినకుండా మిగుల ఆస్తి గలవాడు కనుక ముఖం చెడ్డపుచ్చుకున్నాడంటండి. ముఖం చెడ్డపుచ్చుకుంటారు చాలామంది దేవుని మాటలకి, హృదయంలో కఠినపరుచుకుంటారు చాలామంది, దేవునికి అర్పగించుకోరు చాలామంది. మిగుల ఆస్తి గలవాడు కనుక ఆస్తిని ఎక్కువ ప్రేమించాడండి పరలోకం కంటే. పరలోకానికి ఆస్తి వస్తుందా? ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు అని వాక్యంలో ఉంది. ప్రభు ఏం చెప్పాడు? నువ్వు నిత్య పరలోకం కావాలంటున్నావు, నీ కలిగిన దాన్ని అమ్మి బేదలకి ఇయ్యి. మీకు తెలుసండి, బేదలను కనికరించేవాడు దేవునికి అప్పిచ్చేవాడు. బేదలకి ఇచ్చేవాడట దేవునికి అప్పిస్తున్నాడంటే చూడండి, మన బ్యాంకుల్లో క్రెడిట్ అయింది మన అమౌంట్ అంటారు చూడండి. అంటే నువ్వు బేదలకి ఇచ్చిన డబ్బంతా, యేసునామంలో చేసిన త్యాగమంతా, దాన్ని నీవు పరలోకపు బ్యాంకులో క్రెడిట్ అవుతుంది, నీకు అక్కడ చేర్చుకుంటున్నావు. పరలోకమందు నీ ఫలము అధికమవుతుంది. నువ్వు పరలోకం వస్తున్నావు, నీ కలిగిందంతా కూడా పరలోకానికి తెచ్చుకునే మార్గం ఇది అన్నట్టు ప్రభు చెప్పాడు. కానీ పాపం ఈయనకి అర్థం కాల, ముఖం చెడ్డబుచ్చుకొని వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు సమాధానంగా వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళాలి, క్షమించబడి వెళ్ళాలి, వాగ్దానాలు పొంది వెళ్ళాలి. ఆలయాలకు వెళ్ళినప్పుడు, ప్రార్థన చేసి మోకాళ్ళ మీద లేచినప్పుడు, ఇలా అనుదిన ధ్యానం వింటున్నప్పుడు చివరిలో అఫెండ్ అవుతున్నారా, బాధపడుతున్నారా,
నాకు కుదరదు ఇటువంటి భక్తి అనుకుంటున్నారా? లేక నువ్వు చెప్పినట్టు నేను చేస్తానయ్యా, నీవే నా జీవితంలో ముఖ్యం అని ప్రభువుకు సమర్పించుకొని పశ్చాత్తాపడుతున్నారా? ఆయన ఆదరణ, ఆయన వాగ్దానాన్ని పొంది మరింత భక్తి కలిగిన, ఆ శక్తి కలిగిన జీవితాన్ని జీవించగలుగుతున్నారా? ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎన్నో ఆశలు దేవుని కొరకు బ్రతకాలని, దేవుని రాజ్యంలో ఉండాలని, దేవుని మెప్పును పొందాలని అని మాకు ఉన్నప్పటికీ నీ మాటకు విధేయులం కాకపోతే, నీ చిత్తమునకు లోబడకపోతే, నీ ఇష్టానుసారంగా జీవించలేకపోతే మేము ముఖము చిన్నబెచ్చుకోవలసి వస్తుందని, బ్రతుకు సంకుచితమవుతుందని, నీకు దూరమై నీకు వేరై మేమేమీ సాధించలేమని, నీవు లేకపోతే మేము నిత్య నరకములోనే ముగింపు మాకు ఉంటుందని మేము గ్రహించుకుంటకు, నీ మాట చప్పున చేయుటకు, ఈ లోకములో ఏది నీకు మాకు అడ్డు రాకుండా నీ నిమిత్తమై ప్రతి దానిని, నీకిష్టములే దానిని విడిచిపెట్టి నీ రాజ్య వారసులవుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు ప్రార్థనలకు జవాబులు ఇస్తున్నాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక. అలాగే ఈరోజు సోమవారం కదండి, ప్రతి మండే మనకి జూమ్ మీటింగ్ ఉంటుంది. విస్తారమైన మీటింగ్స్ వల్ల, ప్రయాణాల వల్ల ఎవ్రీడే మీకు లైవ్లోకి రాలేకపోతున్నాం, జూమ్లోకి రాలేకపోతున్నాం. కానీ ఈరోజు ఎవ్రీ మండే మీ కొరకు జూమ్లోకి రావాలని ఆశపడుతూ సిద్ధపడుతున్నాను. కాబట్టి మధ్యాహ్నం ఈ రాత్రి 9 గంటల కల్వరి ప్రతిధ్వనిలో మీరందరూ రాగలిగిన వాళ్ళందరూ జూమ్లోకి రండి. మరి వచ్చిన వాళ్ళే కొంతమంది వస్తున్నారు, మీలో కొంతమంది లైవ్లోనే చూస్తున్నారు. యు మేక్ ఇట్, మీరు సమయాన్ని కొంచెం ఖాళీ చేసుకొని ఆ టైంలో ఒక గంట సేపు మాతో పాటు కూర్చోనండి. ముఖాముఖి మిమ్మల్ని చూసి మిమ్మల్ని మీ కొరకు ప్రార్థించడానికి, ఆనందించడానికి అవకాశాన్ని కలుగజేయండి. అర్థమైంది కదండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతిధ్వనిలో లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ దేవుని మహాకృప మీ తోడేను గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే జూలై 1వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగజేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. రండి, ఆశీర్వదించబడండి.